నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ కాటా శ్రీనివాస్ గౌడ్. ఏ అంశాలు లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి పోదాం. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే అన్న. బాగురా అన్న? బాగున్నా. వాయిస్ మెల్లగా వస్తుందన్న. బాగున్నా. వాయిస్ మెల్లగా వస్తుంది అంటున్నా. గట్టిగా చెప్పాలా? బాగున్నా. బాగురా అన్న? బాగున్నా. బాగురా? బాగురు హ్యాపీగా? హ్యాపీ. ఎందుకు మొన్న అట్లా దాడి చేయించినందుకు హ్యాపీగా ఉండరా? దాడి నేను చేయించేది ఏమిటంటే దాడి ఎవరు చేయించారు? కార్యకర్తల ఆవేదన. అది దాడి అని ఎట్లా అంటారు దాన్ని? కార్యకర్తల ఆవేదన. ఏం ఆవేదన అన్న? అంటే మీ మీద గెలిస్తే ఇటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి అన్నట్ట? అంటే గెలుస్తానేది కాదన్న. ఇప్పుడు పార్టీలోకి వచ్చినా అనుకున్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అయితే 10 సంవత్సరాల జెండా మోసిన వాళ్ళని అయితే గుర్తించాలి కదా. ఇప్పుడు ఆయన వచ్చినాక ఏ ఒక్కరిని కూడా కనీసం గుర్తించే పరిస్థితి లేదు. ఏ ఒక్క మండల ప్రెసిడెంట్కి చెప్పే పరిస్థితి లేదు. ఏ మున్సిపల్ ప్రెసిడెంట్లకు చెప్పే పరిస్థితి లేదు. మీరు ఉన్నారు కదా, మీరు సమన్వయపరచాలి. అంతా తీసుకుపోయి మైపాలే చేయాలని అంటే ఎట్లా అవుతుంది అన్న? ఎవరు సమన్వయపరచాలి? మీరు చేయరా? ఇప్పుడు నా పార్టీలకు ఆయన వచ్చిందా, ఆయన పార్టీలకు నేను వచ్చినా? మీ పార్టీలకు అయితే తీసుకున్నారు కదా. అదే నేను నా పార్టీలకు ఆయన వచ్చిందా, ఆయన పార్టీలకు నేను వచ్చినా? ఇది కొంచెం సేపు మనం పక్కన పెట్టి ఫస్ట్ ఆడికే పోదామన్న. మైపాల్ రెడ్డి పార్టీలకు రావడానికి కారణం ఎవరు? ఆయన్నే కారణం. ఎందుకు వచ్చిండు పార్టీలకు? ఎందుకు వచ్చిండు? అరే ఆయన అదే అంటున్నా కదా, ఆయన మళ్ళా దోయాలి. జనరల్ గా ఏం జరుగుతుంది అని అంటే, మైపాల్ రెడ్డి అనే వ్యక్తి తిరగని పార్టీ పేరు చెప్పరాదు నువ్వు. ఒకటి తిరగని పార్టీ పేరు చెప్పు. ఎన్ని పార్టీ తిరగలేడు ఆయన? టీడీపీలో ఉన్నాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, బీఎస్పీలో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్ అన్నాడు, దాని తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ అన్నాడు. అసలు ఏ పార్టీ? ఆయన స్టాండేడా? స్టాండ్ మీద ఉండాలి కదా నాయకుడు అంటాడు. నిలకడలేని మనిషి. ఏం మాట్లాడతావు ఆయనతో? మైపాల్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చేటప్పుడు మిమ్మల్ని అడగలేదా మీ పార్టీ నాయకులు? నాకు తెలియదు. మీకు తెలియదు? నాకు తెలియదు. నేను వ్యతిరేకం దానికి. అంటే మీకు మీ ఇష్టం లేకుండా, మీ ప్రమేయం లేకుండా నన్ను అడిగారు, నేను కాదనే అంట. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఈక్వేషన్లు, పార్టీ ఈక్వేషన్లు దానిలో చూసుకొని ఏం చేసారో నాకు తెలియదు. అంటే పార్టీలో మైపాల్ రెడ్డిని ఎవరు బొట్టు పెట్టి రమ్మని ఒకటి పిలవలే. ఈయననే ముఖ్యమంత్రి గారు చుట్టూ ప్రదర్శనలు చేసి ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేసి పోయి నేను జాయిన్ అయితే తిరిగినోడు. మీ ముఖ్యమంత్రి ఎందుకు జాయిన్ చేసుకున్నాను మరి మీ పార్టీలో? చెప్పండి. మీరు మొదలుపెట్టింది ఎవరు? ఇది బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టలేదా? ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు అన్ని మొత్తం ఈ తెలంగాణ నియోజకవర్గాలు అన్నిట్లల్లా ఏ నియోజకవర్గం తీసుకుంటే పర్టికులర్గా పటాన్ చెరువు తీసుకుంటే అది అంత రసబస ఉంటుంది అన్నది ముఖ్యమంత్రి గారికి తెలియదా? నేను అదే చెప్తున్నా కదన్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొదలు పెట్టింది. ఏమని మొదలు పెట్టింది? ప్రభుత్వం వచ్చిన 4 రోజులకి ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఇక పడిపోతుంది, ఇది రేపు పడిపోతుంది, ఎల్లుండి పడిపోతుంది. మొదలు పెట్టింది వాళ్ళే, రెచ్చగొట్టింది వాళ్ళే. అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఈక్వేషన్లతో మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పోయి జాయిన్ అవుతున్నారు తప్ప పార్టీ రామాన్ని బొట్టే వరకు పెట్టి పిలవలేదు కదా. వాళ్ళ స్వార్థాల గురించి ఆయన మళ్ళీ ఏమైనా ఇట్లాంటి దుర్మార్గాలు అప్పుడు చేసినట్టు దుర్మార్గాలు చేసుకోవాలి, దోసుకోవాలి, దాచుకోవాలి అన్న ఆలోచనతో ఉంటాడు ఆయన. ఇక్కడ తెల్లగుంటే అక్కడ పోయేటోడు. రైట్. ఈ విషయంలో కూడా మీరు పార్టీనే సపోర్ట్ చేస్తారు? పార్టీ అదే చెప్తున్నా కదా, వాళ్ళు మొదలు పెట్టిర్రు, వీళ్ళు పోయి జాయిన్ అవుతామంటే ఎవడు ఎందుకు వద్దన్నాడు? నేను ఒకటి చెప్తానన్న. అంటే అందరి మీద ప్రేమ ఉండాలి మనకు, కానీ ఈ ప్రజల మీద ఉండాలి. మీకు ఉన్నట్టు ప్రజలకు మీ మీద మీకు ప్రజల మీద ఎట్లయితే ప్రేమ ఉంటుందో అట్లా ప్రజల మీద ఉండని మేము కాదనం, ఇంట్లో మీద ఉండని కాదనం. కానీ పార్టీ మిమ్మల్ని ఆగం పట్టించినా, పార్టీ మిమ్మల్ని తొక్కాలని చూసినా, పార్టీ మీద మీరు ప్రేమ చూపిస్తే మాత్రం సహించనీకి అసలు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకు? పార్టీ ఎందుకు దొక్కిందన్ను? 2 సార్లు పార్టీ టికెట్ ఇవ్వలేదా? టికెట్ ఇచ్చి గెలిచిరా? అదే గెలిచిరా అంటే కొన్ని ఈక్వేషన్లు వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తాం మా పరిస్థితికి? ఇప్పుడు ఆ రోజు ముదిరాజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు ర్యాలీలు నడుస్తున్నాయి, సభలు నడుస్తున్నాయి. ముదిరాజు కమిటీ అనేది ఒక కీలకంగా వ్యవహరించింది ఆ రోజులలో. ఇక ఆ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక టికెట్ కూడా బీఆర్ఎస్కి వీళ్ళకి ఇవ్వలేదు, ముదిరాజు కమిటీకి. అందులో భాగంగానే ఆ రోజు మధు అనే వ్యక్తి పటాన్చేరికి సంబంధించిన వ్యక్తి అయిపోయిండు. అప్పుడే పార్టీలు మారి ఏ పార్టీ టికెట్ ఇస్తుందో చూసినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వాలి. కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇన్నేళ్ల నుంచి కండవ పట్టుకొని ఈడనే కూర్చొని కుర్చేసుకొని కూర్చుంటే ఆయనకు మాత్రం పట్టించుకోదు పార్టీ. ఇది మీరు నమ్మినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త వైపే ఉంటుంది కాదన్నా. అవునన్నా. లాస్ట్ కూడా ఒక నికాసమైన కార్యకర్తకే టికెట్ ఇచ్చింది, ఇచ్చింది పార్టీ వదులుకోలేదు కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్తను వదులుకోదు, కార్యకర్త వైపే నిలబడుతుంది. అన్న మీరు ఏం బిజినెస్ చేస్తుంటారన్నా? బేసిక్గా నేనేం బిజినెస్ చేసేది ఏముంటుంది, రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. అంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా పార్టీలో ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు? ఇబ్బంది ఏముంది? పార్టీయే నాది. కాంగ్రెస్ పార్టీ నికాసమైన కార్యకర్తగా నేను 20 సంవత్సరాల 20 సంవత్సరాలతో పార్టీ అంటి పెట్టుకుని ఉన్నోన్ని. నేనెందుకు భయపడతా, నేనెందుకు జనుకుతా? నేను నా కార్యకర్తకి ఇబ్బంది అయినా, కష్టం వచ్చినా నేను నిలబడి కొట్లాడి
నా అధిష్టానంతోనే మనం చెడ్డ జరిగినా కానీ కొట్లాడి చేయించుకుంటా. నాకు అది ఉంది కదా, దమ్ము ధైర్యం ఉంది కదా. రైట్, ఓకే. ఇప్పుడు ఈ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే. మీరేనా? మీరేనా అన్న? నేనే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్. ఓకే. ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే ఇక అఫీషియల్గా ఆయన దొంగోటతో గెలిచినా ఎట్లా గెలిచినా ఎమ్మెల్యేనే కాబట్టి ఎమ్మెల్యే ఆయన్ని. రైట్, సపోర్ట్ చేయాలి కదా, మరి మీరు ఎందుకు సమన్వయం చేస్తలేరు? మీరు సమన్వయం ఏముందన్న ఇంట్లో? ఇప్పుడు ఆయన వచ్చిండు నా పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన కలుపుకొని పోవాలి కదా, ఆయన పెద్దరికంగా ప్రవర్తించాలి కదా. నేను ఆయన పార్టీలోకి పోయిన కాదు కదా. ఆయన వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ సమన్వయం ఉండాలి. అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు ఏ ప్రోగ్రామ్ పోయినా ఎక్కడ పోయినా వాళ్ళకి చెప్పాలి. నువ్వు బీఆర్ఎస్ వాళ్ళని నెంబర్ పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని కార్లలో ఎక్కుతావు, వారిళ్ళకే పోతావు, వారిళ్ళే తింటావు, వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెడతావు. గతంలో 10 సంవత్సరాల సంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎట్లా కొనసాగించినావు, ఏ విధంగా అయితే ప్రవర్తించినావో, ఏ విధంగా అయితే నడిచినావో అదే విధంగా నడుస్తున్నావు. బీఆర్ఎస్ వాళ్ళకి అందరికి ఇంటిమేషన్ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి మండల ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ ఉంటుంది, బ్లాక్ ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ ఉంటుంది. మరి కార్యకర్తలు ఆవేదన పడరా? రేపు కార్యకర్తలకు ఏం ఆశ ఉంటుందన్నా? ఇవన్నీ అంశాలన్నీ ఉసిగొల్పి మీరేనా పంపించింది మహిపాల్ రెడ్డి మీది కానంటే? అన్న ఎవరేం చిన్నపిల్లలు అన్న ఈరోజు. ఇప్పుడు ఉసిగొలితే ఒకరికో ఇద్దరికో చేస్తారు, వేల కార్యకర్తలు అయితే రోడ్డు మీదకి వెళ్ళారు కదా. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మొత్తము ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం వేలాదిగా రోడ్డు మీదకి వెళ్ళారు కదా, ఈరోజు నిరసన తెలియజేశారు కదా. కార్యకర్తల ఆవేదన అన్నది ఎవరు ఎందుకు రెచ్చగొట్టే పరిస్థితి ఎందుకు ఉంటుందన్నా? అంటే ఇంట్లో ఫోటో పెట్టుకోలేదు, రేవంత్ రెడ్డి ఫోటో లేదు, కేసీఆర్ ఫోటో ఉంది. ఇది వారం రోజుల నుంచి పత్రికలలో వస్తా ఉంది ఈరోజు. ఇది ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో లేదని చెప్పి దాంట్లో భాగంగానే మొన్న మన బొల్లారం మున్సిపాలిటీలో ఒక ఇష్యూ జరిగింది, మీకు టీవీలలో కూడా వచ్చింది. ఏంది మా ఈయననే టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకి ఆ మున్సిపల్ అధ్యక్షుడు చెప్పలేదు, ఆయన పోయి మాట్లాడుతుంటుంటే ఈయననే వచ్చిన పిల్లలకి చెంగ ఎదుర్కొంటా నీ గన్మన్ లాపే పరిస్థితి, నానా బూతులు చెప్పుకోలేనటువంటి బూతులు మాట్లాడడం ఇది ఒక పెద్దరికం కాదు కదా. ఒక ఎమ్మెల్యే హోదాగా ఉన్నప్పుడు 3 సార్లు గెలిచిన గొప్పలు చెప్పుకుంటారు కదా, ఒక పెద్దరికంగా ప్రవర్తించాలి కదా. ఇప్పుడు నిరసనలు అన్ని నాయకుల మీద జరుగుతూనే ఉంటాయి, జరుగుతున్నప్పుడు నీకు సమన్వయం ఉండాలి కదా. దాంట్లో ఏమన్నా అయితే కూడా సరే మాట్లాడుతున్నానో, లేకపోతే క్యాంప్ ఆఫీస్కి రమ్మనో, లేకపోతే ఇంకా మళ్ళీ ఇది రిపీట్ కాదు, మీకు మనం అభివృద్ధి ముఖ్యం, అందరం కలిసి పని చేసుకుందాం అని చెప్పాలి కదా. టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకుంటాడు, కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేపిస్తాడు, దాడి వాళ్ళతో చేపించాడు కాక ఈయన కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటే గన్మెన్ లాపే పరిస్థితికి వచ్చింది. ఈయనే చిన్నపిల్లలకి చెంగ దొరుకుకుంటా మున్సిపల్ అధ్యక్షుడి మీద పోతాడు. ఈయన ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ పెద్దరికను నిలబెట్టుకోవాలి కదా, కలుపుకొని పోవాలి కదా. దానివల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా, నీకు పార్టీ ఏం బలోపేతం అవుతుంది అని అడుగుతున్నాను. మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళని అందరికి టీఆర్ఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి మన ప్రెసిడెంట్కి ఇంటిమేషన్ ఉంటుందా? టీఆర్ఎస్ వాళ్ళు ఏంది, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏందని అర్థమవుతలేదు నాకు. టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎవరు? ఈయన గెలిచిన టీఆర్ఎస్లనే కదా, టీఆర్ఎస్లో గెలిచిండు. ఈ కాంగ్రెస్లోకి వచ్చినాక ఆయన చుట్టూ ఉండేదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. ఒక్కరు చూపి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినప్పుడు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు కానీ, నీకు ఏమైనా ఇనాగ్రేషన్ అయినప్పుడు కానీ ఒక కాంగ్రెస్ వాళ్ళని చూపి. ఎవరు ఉండరు, చూపి అంటున్నా నేను. అంటే కాంగ్రెస్ పార్టీలో మొత్తం మీ చుట్టే ఉన్నారు, అటు ఉన్నది మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అని అంటారు, అంతేనా? వాస్తవమే కదా. కాంగ్రెస్ అంటే నేనంటే కాంగ్రెస్ కదా, పడంచర్లా కాంగ్రెస్ పార్టీని 10 సంవత్సరాల సంతి అంటి పెట్టుకొని అనుకోండి, కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎన్ని బాధలు వచ్చింది. ఇదే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చెలామణి చేసుకుంటారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కార్యకర్తలు నాన్న రాసి రంపన పెట్టిండు. ఎన్ని ఒడిదొడుగులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. పార్టీ ఆ రోజులలో ఎన్ని కష్టాలున్నా పార్టీ జెండా వల్ల ఈ కార్యకర్తలు. ఈయనే ఇదే పోలీసు వాళ్ళని ఎవరైతే పెట్టుకొని ఆ రోజు కేసులు పెట్టుకుంటా వాళ్ళు అదరగొట్టి బెదరగొట్టిండు. ఆ రోజు ఎన్ని విధాలలో ఇబ్బందులు పెట్టిండు ఆ రోజు. ఈరోజు మళ్ళీ ఇంట్లో వచ్చి పెత్తనం చేయిస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు అటు నా కార్యకర్తలు. ఇప్పుడు ఏం చేస్తారు? మహిపాల్ రెడ్డిని మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పొమ్మంటురా? అసలు మహిపాల్ రెడ్డి ఫస్ట్ ఏ పార్టీ మహిపాల్ రెడ్డి క్లారిటీ చేసుకొని ఫస్ట్. అంటే మీరు పొమ్మని లేక పొగబెడుతున్నట్టే ఉన్నది కదా. అంటే మీ మనుగడకు దూరం అవుతుంది, మీ స్టేబిలిటీ ఇక్కడ దొరకదు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి మహిపాల్ రెడ్డిని మిమ్మల్ని మహిపాల్ రెడ్డి తొక్కుతున్నారు కాబట్టి మీరు మహిపాల్ రెడ్డికి ఇవన్నీ చేస్తుర్రు అని అన్నట్టు. నాకు మహిపాల్ రెడ్డి తొక్కేది ఏముంటే 10 సంవత్సరాలతో మహిపాల్ రెడ్డి నేను పోరాడుతూనే ఉన్నాను. కొత్తగా ఆయన తొక్కేది ఏంది, నేను తొక్కించుకునేది ఏంది నాకు అర్థం కాదు. నేను మా ముఖ్యమంత్రి గారు చెప్పి లేదా మీరు ఒకసారి మన ఎంపీ ఎలక్షన్ వచ్చాడు, పటాన్చేరు ఎమ్మెల్యే ఎవరంటే కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి ఎవరు ఎమ్మెల్యే అన్న మీరు టీవీలలో చూసి లేకపోతే ఇంటర్వ్యూలలో చూసి పైన కనిపించేదంతా నిజం అనుకోకూరన్నా. మీ వెనకాల అంతా వేరే జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో, అది మీకు తెలుసా? అంటే ఏం జరుగుతుందంటే కాటా శ్రీనివాస్ను అసలు ఎదగనియొద్దు, కాటా శ్రీనివాస్ను తొక్కాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా మీరు ప్రేమ చూపిస్తారు పార్టీ మీద, నాయకుల మీద. అరే నా పార్టీ నాకు ఇక్కడ కూడా 2 సార్లు కూడా అన్యాయం చేయలేదు కదా. 2 సార్లు నాకు టికెట్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకే టికెట్ ఇచ్చింది కదా, నిలబెట్టింది కదా. కొన్ని ఈక్వేషన్ల వల్ల, పరిస్థితుల వల్ల, ఆ రోజు ఉన్నటువంటి పరిణామాలతోని జాప్యమై టికెట్ లేట్ వచ్చి ఓడిపోవడం తప్ప ఇక్కడ వేరేది కాదు కదా. గొప్ప మెజారిటీతో గెలిచిండు ఆయన, దొంగోట్లతో గెలుచుకున్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు కూడా 2 సార్లు కూడా.
ఆ బీఆర్ ఓట్లు 30,000 ఓట్లు ఉంటాయి. ఆ 30,000 ఓట్లు రాపించుకుంటాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుంటాడు, వేసుకుంటాడు, గెలుస్తాడు. ఏం గొప్ప ప్రజల ఆదరణతో గెలిచిన ఎమ్మెల్యే ఆయన. కోపం ఉందా అన్న మైపాల్ రెడ్డి మీద మీకు? కోపం ఏముంటుంది అన్న? కోపం కాదు. ఇప్పుడు ఆయన నేను ఇద్దరం ప్రత్యర్థులమే. కోపం ఏముంటుంది ఇంకా అన్న? నా కోపం ఏముంది? ఏమి ఇది పొలాల పంచదలా, గట్టు పంచదలా, లేకపోతే ఏమి ఆస్తి పంపకాలా ఇవి? అంటే ఇంట్లకైతే పోయి కార్యకర్తలు సరే మీరు చెప్పిర్రా చెప్పలేదా విషయం పక్కన పెడితే ఫోన్ అయితే పోయి అదోటి ఇదోటి చిందరవందర అయితే చేసిరు కదా అన్న. ఒకటి మొన్న వాళ్ళ మీదకి జరిగినటువంటి దాని మీద నిరసన చేసిర్రు. ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండాలని చెప్పి ఆల్రెడీ టీవీలలో దీంట్లో కూడా పెట్టుకోలేదని చెప్తే కార్యకర్తలు మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టుకోమని చెప్పి అడగడం తప్పేముందని అడుగుతున్నాను. పెడితే తప్పేముందని అడుగుతున్నాను. అది ప్రజల సొమ్ముతో కట్టుబడినటువంటి భవనం. అది ఇది అధికారిక గృహము అంటే ఎమ్మెల్యే ఉండాల్సింది, ఎమ్మెల్యే ఇల్లు అన్నట్టే కాదు, అది ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. అది మీరు ఎవరు చెప్పడానికి అన్నాడు ఆయన స్వచ్ఛందంగా. ఆయనకి నేను ఏం చెప్తున్నా అంటే ఆయనకి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యింది కానీ ఇంకా ఆయనకి ఆలోచన ఇంకా బుద్ధి పెరగలే ఆయనకి. నేను ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజలందరూ ఆడికే రారా? ప్రజలందరూ అక్కడనే మంచి చెడ్డలకి రారా? కింద ఆఫీస్ ఉండదా? పార్టీ ఆఫీస్, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుందా? నీ బెడ్రూమ్ లో పెట్టుకోగా ఫోటో ఓడ పెట్టుకోమంటాడు. నేను నీ ఇష్టం పెట్టుకోలేకపోతే లేదు. కానీ క్యాంప్ ఆఫీస్ లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ దాంట్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్ లో పెట్టాలి కదా నువ్వు అంటున్నాను నేను. అంటే ఇప్పుడు అదేమంటనా? అదే కోపమా? పెట్టాలి. ప్రభుత్వం మాది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పెట్టావు? ప్రభుత్వం మీది అని మిమ్మల్ని మీకు మీరే కలుపుకుంటారు కానీ మైపాల్ రెడ్డిని కలుపుతలేదు. ప్రభుత్వం మనది అంటలేరు మీరు. మనది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నేనే చెప్పుకుంటా. నేను నికాసంగా పోరాడినా కాబట్టి, కాంగ్రెస్ జెండా మోసిన కాబట్టి, 10 ఏళ్ల సంది ఆయన మీద పోరాడినా కాబట్టి, ఆయన నిలకడ లేకుండా ఇటాడు తిరిగేటాడు. ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతుందో ఓనుకో తెలియదు. ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడాలి? అండ్ నేను 2-3 ఇంటర్వ్యూలలో చూసిన మీరు చెప్పంగా మైపాల్ రెడ్డికి మేమే భిక్ష పెట్టినాం, మా ఫ్యామిలీ భిక్ష పెట్టింది అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని అట్టు అనడం ఎంతవరకు కరెక్ట్ అని? అంటే వాస్తవాలన్నా నిజాలన్నా ఇది భిక్ష పెట్టిరా? అరే మా భిక్షతో మా తండ్రి గారు కాట దర్శన్ గౌడ్ గారు ఆ రోజు ఎంపీటీసీగా ఉన్నప్పుడు 2 పార్టీలు కూడా సమానమైనటువంటి సీట్లు వచ్చినప్పుడు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా మైపాల్ రెడ్డికి ఆ రోజు ఇస్తే గానీ నేను ఎంపీపీ కాలేడు. ఆ రోజు మా తండ్రి కాట దర్శన్ గౌడ్ భిక్షతోనే ఆయన ఎంపీపీ అయిండు. ఆ ఎంపీపీ అయినాక ఆ గుర్తింపుతోనే ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అదే నువ్వు ఎంపీపీ కాకపోయిన ఉంటే గదే పడంచరు గల్లో తిరుగుతుంటువి స్కూటర్లు వేసుకొని ఏడైతుంటివి నువ్వు ఎమ్మెల్యే. నిన్ను ఎవరు గుర్తించుతుండే? భిక్ష పెట్టింది కాట దర్శన్ గౌడ్ గారు. ఒకసారి మైక్ పెట్టి అడుగుపోయి. భిక్ష పెట్టింది కాట దర్శన్ గౌడ్ అని అంటారు. రాజకీయ భిక్ష పెట్టింది కాట దర్శన్ గౌడు. మా ఫ్యామిలీయే, మేమే, మా కుటుంబమే. ఈ రోజైనా నీతి తప్పి ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. అన్న బిడ్డను సున్నం పెడతాడు. మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా? అన్నీ కూడా ఉన్నాయి. కేసులు ఎందుకు లేవు? ఎటువంటి కేసులు? దేనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నప్పుడు ధర్నాలు చేసి అవి చేసి దళిత బంధు దాని మీద దాని మీద నిత్యావసరాల దాని మీద ఆయన ఏదైతే అరాజకం కబ్జాలు చేసి ప్రజలు పీడిస్తుంటే దాని మీద మాట్లాడి 96 కేసులు ఉన్నాయి. నా మీద కూడా పెట్టిండు. అన్నాకెందుకు సిగ్గుండాలి ఆయనకి? నేను చెప్తున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అంటున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నువ్వు కేసులు పెడతావు. ఈయన పోయి కేసు పెడతాడు కాంగ్రెస్ కార్యకర్తల మీద. ఈయన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాడు. ఈయన కాంగ్రెస్ పార్టీని కలుపుకపోతాడు. ఈయన మనందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుడు పోయి కేసులు పెడతాడా? రేపు ఎట్లా చెలామణి అవుతావు నువ్వు? ఎట్లా కలుపుకొని తిరుగుతారు నిన్ను? 10 ఏళ్ళు అట్లా రాసి రంపాన పెడితే కేసులు పెట్టి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని నీ అధికారులను అడ్డం పెట్టుకొని కార్యకర్తలు మొత్తం కూడా అంచివేసి ఆ రోజు మళ్ళీ ఈ రోజు ఇంట్లోకి వచ్చి పెత్తనం చెలాయిస్తా మళ్ళీ కేసులు పెడతా అంటాడు. మళ్ళీ కేసులు పెట్టిండు. పెడతాడు ఎవడన్నా కేసులు? కాంగ్రెస్ పార్టీకి వచ్చి నువ్వు కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెడతావు. ఇది నీ సంస్కారం. రైట్. ఇవి ఆయన పెట్టిన కేసులు అని చెప్తున్నారు అన్న. మీ మీద ఫ్రాడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? నా మీద ఫ్రాడ్ కేసు ఏం లేదు. ఏం లేవు. నా మీద ఫ్రాడ్ కేసులు ఏం. సర్పంచ్ చేసిరా అన్న మీరు? అవును చేసిన. ఎందుకు తప్పుకున్నా? ఎందుకు తప్పియాల్సి వచ్చింది అంటే? అదే అన్నం పెట్టాను సున్నం పెట్టుడు ఈయననే అని చెప్తున్నాను కదా. మేము రాజకీయ భిక్ష పెట్టాము. నేను సర్పంచ్కి 8,600 మెజార్టీతో ఉమ్మడి రాష్ట్రం నంబర్ 1 మెజార్టీతో సర్పంచ్గా నేను గెలిచిన ఈ అమీన్పూర్ ప్రాంతంలో. గెలిచిన తర్వాత పార్టీలకు రమ్మంటే వీళ్ళు ఎన్నో ఒత్తిళ్లు చేస్తే నేను పార్టీలకు రాకపోతే రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి వచ్చినప్పుడు 10,000 మందితో నేను ఇక్కడ పెద్ద ర్యాలీ పెట్టి పెద్ద చేస్తే నా తెల్లారి సస్పెండ్ చేసి పడేసి. సర్పంచ్ ఏది ఇప్పుడు నిరూపించాలి కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కదా, నన్ను చేసారు కదా, నిరూపించాలి కదా. ఇప్పుడు పర్మిషన్లు ఎవరు బాధ్యత అండి? పర్మిషన్లు ఎవడు ఇస్తాడు కాదన్నా? ఈవో ఇస్తాడు. ఈవోకి నువ్వు ఏదైనా ఉంటే ఈవోతో మాట్లాడి సర్పంచ్కి ఏం సంబంధం ఉంటే సర్పంచ్ సంతకం పెట్టాడా? కేవలం రాజకీయ కుట్రతోని పార్టీలకు రమ్మంటే రాకపోతే ఈరోజు నన్ను సస్పెండ్ చేయించిండు. నన్ను సస్పెండ్ చేసినా నేను పార్టీ జెండా పట్టుకుని ఉన్నా తప్ప త్యాగం చేసిన పదవి. కానీ నేను విడలే, జెండాను విడలే.
ఈ బెదిరింపులకు భయపడలే. కానీ మీరు ఫ్రాడ్ చేశారు, కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు కాబట్టే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నేను అప్పుడు వార్తలు విన్నాను. నిజమేనా అది? నేను అదే చెప్తున్నా కదన్నా, ఇప్పుడు రిటర్న్లో ఇప్పుడు కోట్లల్లో ఉన్నాయి కదా, నీకైతే రాసేది ఉంటాయి కదా, ఎందుకు చేసిరో ఆయనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు చేసిరో ఆయనకు తెలవాలి కదా. ఫస్ట్ ఫ్రాడ్ అంటే ఏం ఫ్రాడ్ చేసిరు, అది జరిగింది ఏంది, అక్కడ నాకు నోటీస్ ఇచ్చింది ఏంది, ఈవోకి నోటీస్ ఇచ్చింది ఏంది, ఇక్కడ ఇల్లీగల్ లేవర్స్ నడుస్తూ ఉన్నాయి అని, ఇంకా హెచ్ఎండి అయినా కానీ ఇంకా గ్రామ పంచాయతీ లేవర్స్ నడుస్తూ ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి ఎలిగేషన్ పెట్టి చేసిర్రు. పర్మిషన్లకు కానీ లేఅవుట్లకు కానీ సర్పంచ్కి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాను. ఓకే, రైట్. కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరువుల నిమ్మలంగానే ఉన్నది, మంచిగానే ఉన్నది, బాగపోతుంది అని అంటే మీరు ఏమంటారు? అవునని అంటారా? మా కార్యకర్తలు మేము చాలా బలంగా ఉన్నాం. రైట్. అసలు మీ పార్టీ నాయకులల్లో అంటే మైపాల్ రెడ్డిని పక్కన పెడదాం కొద్దిసేపు, మీ పార్టీ ఈడున్నటువంటి నాయకులల్లో సమన్వయం ఉన్నదా అని అంటే? ఈడ ఉన్న నాయకులు ఎవరున్నారు? ఎన్ని ఉన్నాయన్న, ఎన్ని వర్గాలు ఉన్నాయి పటాన్ చెరువు నియోజకవర్గంలో? కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎన్ని ఉన్నాయి? వర్గం ఏం లేదు, ఏం లేదు. ఎవరి వర్గం? కాటా వర్గం అంతేనా? శ్రీనివాస్ గౌడే ఒక దిక్కేమో నీలం మాధవ్ వర్గం మెయింటైన్ చేస్తాడు, ఇప్పుడు మైపాల్ రెడ్డి వర్గం మెయింటైన్ చేస్తాడు, మీరు వర్గం మెయింటైన్ చేస్తాడు, గాలి అనిల ఆయన ఒక వర్గం మెయింటైన్ చేస్తాడు. గిన్ని 4 వర్గాలు 5 వర్గాలు. నేను చెప్తున్నా, పార్టీ ఒడిదొడుగులు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు జెండా పట్టుకోవడానికి భయపడే రోజులలో కూడా కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చుకుంటా, కడుపులో పెట్టుకొని కాపాడుకుంటా పార్టీ జెండాని ఈ రోజు ప్రభుత్వం వచ్చేదాకా కూడా మోచింది నేను. కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అంటే కాటా శ్రీనివాస్ గౌడే అంటారు. మీరు ఎక్కడ పోయినా కానీ నేను పటాన్ చెరువు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడ్. ఈ కష్టం లేకపోతే ఈ ఇబ్బంది, ఇవన్నీ తిట్లు తినుకుంటా, మాటలు పడుకుంటా, అవమానాలు ఎదుర్కొంటూ ఎవరి కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ కష్టం అంతా అంటే? అరే నేను రాజకీయాలు ఎప్పుడు కూడా నేను ఆలోచన చేసి ఓ ఎథిక్స్తో ఉండాలని అనుకుంటా. రాజకీయాలలో ఎథిక్స్, అసలు రాజకీయాలలో ఎథిక్స్ ఉన్నాయా? ఉండవు. కానీ ఎథిక్స్తో ఉన్నాను కాబట్టే ఈరోజు పదవి త్యాగం చేసినా పార్టీ చేయండి వదలలేను. ఈయన లేక దొమ్మరి తిరుగులు తిరగలే 10 పార్టీలలో. ఎక్కడ అధికారం ఉండగానే అక్కడ 2 నెలలకు మారలే నేను. ఇన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా నిలబడ్డ పార్టీకి. అది కదా, ఒక మాట ఇస్తే మాటకు నిలబడాలి నాయకుడు అంటాడు. ఎథిక్స్తో బతకాలనుకోవాలి బతికిన రోజులన్నా. అది నేను నమ్ముతాను. నేను ఫ్యాషన్ గా రాజకీయాలు చేసిన, కానీ ఏదో ఇట్లా డబ్బుల గురించో కబ్జాలు చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఎలక్షన్లు నిలబడాలని రాలేదు. సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసిన నేను. ఇది కదా నా నిజాయితీ. రైట్ అన్న, సూపర్. అంటే కొన్ని విషయాలలో కాటాను ఇప్పటికి కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా ఉన్నారు, దాన్ని కాదనలేము, ఉన్నారు. కానీ నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి మీరు. ఇప్పుడు మీరే అంటారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు కార్యాలయంలో అని చెప్పేసి, మీరే పోయిరు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయిరు, ఆడ రచ్చ చేసిరు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద నియోజకవర్గము, మినీ ఇండియా ఇది. ఇటువంటి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులు, అంటే ఇక మీ ముఖ్యమంత్రి అనదు, మన ముఖ్యమంత్రి గారి చెవులో లేవంటారా, వినలేదంటారా, అవి కనబడతలేవంటారా? కనబడలే. వచ్చింది నిన్ననే కదా, నిన్ననే వచ్చిండు ముఖ్యమంత్రి గారు. కమిటీ వేసిర్రు, రేపు కమిటీ వస్తుంది, కమిటీ రిపోర్ట్ రాస్తుంది. రేపు కార్యకర్తలు ఏముంది, ఏం బాధలు ఏమన్నా, మీరేమో ఇన్నేళ్ల నుంచి పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నారు, పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు. సరే, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మైపాల్ రెడ్డి వచ్చిండు. సరే, వ్యత్యాసం ఉన్నది కదా, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా పార్టీ నుంచి. ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఒకవేళ అదే అనుకుంటే కోర్టులో ఉన్నది కదా అన్నది, కోర్టులో ఉన్నది కదా, కోర్టుకి వెళ్ళి ఏం నిర్ణయం వస్తుంది, దానికి ఏం యాక్షన్ తీసుకుంటో చూద్దాం. ఏది కోర్టులో ఉంది? ఫిరాయింపులు దాని మీద కోర్టులో పోయారు కదా వాళ్ళు. ఫిరాయింపుల్ది కాదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. మీ పార్టీలోకి వచ్చిండు, మీ పార్టీ నుంచి తీసేసేయాలి కదా. దేని గురించి? ఆయన వచ్చిండు, పార్టీలోకి జాయిన్ అయ్యిండు. లేదన్నా, ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని మీరే అంటారు, పార్టీని గౌరవిస్తలేరని మీరే అంటారు. ముఖ్యమంత్రి గారి ఫోటో విషయంలో నేను పదే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాల్సిందే. ఇంకోటి దాన్ని నేను సస్పెండ్ చేయాలని మాట్లాడుతున్నావు. ఒక కమిటీ వేసిర్రు, ఏం జరిగింది అనేది. అంటే ఇక్కడ నేను అనేది నేను ఎందుకు అంటున్నా అంటే, కాటా మీద ప్రేమ లేదు రేవంత్ రెడ్డికి, మైపాల్ రెడ్డి మీదనే ఉంది అని చెప్పేసి చెప్పడం కోసం. అది ఎట్లా అంటావన్నా? అన్న కదన్నా, ఎట్లా అంటావు? కమిటీ వస్తుంది, కమిటీ వచ్చినాక వాళ్ళు ఏమిస్తారో రిపోర్ట్ అయితే న్యాయం న్యాయమే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పక్షాన్ని నిలబడుతుంది ఎప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందుకే ఫిరాయింపులను ఎంకరేజ్ చేసింది. ఫిరాయింపులు ఎవడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బొట్టు పెట్టిన. మీరు మొదట ఇంటర్వ్యూలో ఒక్క నిమిషం అన్న, మీరు మొదట ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఎందుకన్నా ఇవన్నీ చేసారు మీరు, ఫిరాయింపులు ఎందుకు చేయించుకోరు అని అంటే, మొదలుపెట్టిందే బీఆర్ఎస్ అన్నాడు. మొదలుపెట్టిన వాళ్ళ దాంట్లో ఫస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆయన పేరు కడియం శ్రీహరి అన్న. మొట్టమొదట పార్టీ అధికారం కోల్పోతున్నది, అధికారం కూలబోతున్నది కాంగ్రెస్ పార్టీకి అని అన్న వ్యక్తి ఆయన.
మీరు చేర్చుకున్నారు కదా ఆయనను కూడా. అదే ఆయన ఒక్కడే కాదు కదా, అందరు మొదలు పెట్టారు కదా, ఆయన ఒక్కడే స్టార్ట్ చేసిండొచ్చు, అందరు అన్నలే కదా. పార్టీ కండవ కప్పుకుంటే మంచోడు అయిపోతాడు అన్న, పడిపోతుంది. పార్టీ కండవ కప్పుకొని మంచోళ్ళు అయిపోతారు అందరూ. అంటే మంచోళ్ళు చెడ్డోళ్ళు అని కదన్నా, వాళ్ళ అవసరాలకి వాళ్ళు పార్టీకి డెవలప్మెంట్ చేద్దామని చెప్పి పెట్టుకొని వచ్చిన అంటారు కదా, వాళ్ళు చెప్తారు కదా మేము డెవలప్మెంట్ మీరు నమ్ముతూ రాదు. ఇక నీకు తెలుసు నాకు తెలుసు, నమ్మాలన్నా వద్దా, ఎవరు స్వార్థం గురించి వచ్చిందని వాళ్ళు వచ్చింది. నోడు పొట్టు పెట్టి విలువలేయాలని, రా నువ్వు అవసరం ఉంది, పార్టీ డెవలప్మెంట్ అవసరం ఉందని ఎవరు విలువలేయాలని. మళ్ళీ వాళ్ళు వాళ్ళ స్వార్థాల గురించి వాళ్ళు కాపాడుకోనికే వాళ్ళు వచ్చిన పని తప్ప వాళ్ళు ఏదో మేము బొట్టు పెట్టి వాళ్ళని పిలిచి రారా ఇక్కడ అవసరం ఉందని చెప్పలేవాడు. కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పడించారు. కానీ నేను ఇందాక చెప్పింది మీరు ఇంకా కంప్లీట్ చేయలేదు. వర్గాలు ఉన్నాయా లేవా కాంగ్రెస్ పార్టీలో? ఏం వర్గం లేదా, ఒకటే వర్గం ఉంది, కాంగ్రెస్ వర్గం. అది కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ. రైట్, మీరు చెప్తే నీళ్ళమా తింటాడా? ఎందుకంటాడు బరాబర్ వింటాడు. మేము అందరం కలిసి పనిచేస్తున్నాం కదా. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నా, ఇన్ఛార్జ్ గా నేను ఏం చెప్పినా కానీ ఆయన ఏం అదేం చేయడే. ఇప్పుడు ఆయన మొన్న ఎంపీకి వచ్చిండు, జరిగినాయి పాతవి జరిగినాయి అన్ని జరిగినాయి. దాని తర్వాత ఏదో నాన్న నేను కలుపుకొని పని చేసుకుందాం, ఏదన్నా నువ్వు చెప్పినా నేను దానికి నిలబడతా అన్నాడు. నడుస్తుంది కదా, ఇప్పుడు అందరు నేనే ఉన్నా కదా. ఇన్ఛార్జ్ గా మీ మాటను గౌరవిస్తారా? 100% కాంగ్రెస్ పార్టీకి నికాసమైన కార్యకర్తగా నిలబడ్డ, ఇన్ఛార్జ్గా 2 సార్లు పోటీ చేసిన, కార్యకర్తలను కాపాడుకున్న పడంచేరు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడ్. కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్న, కార్యకర్తల విషయంలో మంచి అయినా చెడ్డైనా కాటా శ్రీనివాస్ గౌడే బాధ్యత. ఒకవేళ చెడైనా కూడా దాన్ని సరిదిద్దా, క్రమశిక్షణ పెడతా, కాపాడుకుంటా. రైట్, ఓకే. ఈ పొలిటికల్ అంశాలు కాసేపు పక్కన పెడదామన్నా. పర్సనల్గా మాట్లాడితే తాగుబోతోళ్లకు తాగి వస్తే ఇంటికాడ మీరు డబ్బులు ఇస్తారట. ఇప్పుడు ఇవన్నీ కార్యకర్తలు అనేక రకాల ప్రజలు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేక రకాలుగా మనుషులు ఉంటారు. ఎవరు అవసరాలు వాళ్ళకు ఉంటాయి. అంటే తాగడానికి పరసాటుకు తీసుకొని పోయాల్సిన అవసరం ఏముంటుంది? తాగి తిని తందానాడమని చెడగొట్టడం ఏం కాదు. నేను ఏమంటాను, ఎవరు అవసరాలు వాళ్ళకు ఉంటాయి, పరిస్థితుల్లో వాళ్ళకు ఉంటాయి. ప్రజలు నాయకుడిని అంటే ఆశపడతారు, వస్తారు, అనేక రకాలు ఉంటాయి కదా. అన్ని అవయవాలు మంచిగుండి మానసిక స్థితి మంచిగా ఉన్న వాళ్ళకే వచ్చి అయ్యా ఇంత ఎంకరేజ్ చేయం మేము. కానీ ఇప్పుడు ఎవరైనా గరీబోలు వచ్చినా, పుస్తక మెటర్లు కావచ్చు, కొంచెం ఏదైనా హాస్పిటల్ పరిస్థితులు కావచ్చు, ఇంకేమైనా వాళ్ళ కుటుంబ సమస్యల పరిస్థితులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నేను ఒకవేళ నేను అందుబాటులో లేకున్నా నా భార్యను కూడా నేను ఆమెను ఎంపీటీసీ చేసిన, కౌన్సిలర్ చేసిన. ఎందుకంటే నేను సర్పంచ్ చేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది అన్న, ఇది పెద్ద దాదాపుగా 50,000 ఉండే అప్పట్లో ఇది. అది ఇదంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అంతా కూడా మ్యాగ్నెట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి మహిళలకి ఇబ్బంది వస్తే డైరెక్ట్ నేరుగా నాతో వచ్చి మాట్లాడుకోలేరు, వాళ్ళ కష్టాలు వచ్చినా చెప్పుకోలేరు. కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో తనను నేను బయటికి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత 70,000 మందికి కుటుంబిషన్ శిక్షణలు కానీ, బ్యూటిషియన్ శిక్షణలు కానీ, నీకు అనేక రకాల మగ్గం వర్క్లు అని చెప్పి ఇలాంటి అనేక కార్యక్రమాలు, అన్ని సొంత డబ్బులు, మిషన్లు అన్ని సొంత డబ్బులు పెట్టి 70,000 మంది మహిళల్ని చైతన్యవంతులు చేసినాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసినాం, వాళ్ళకి భరోసా కల్పించాం. కేవలం ఏంటంటే తన తీసుకొస్తే ఆడవాళ్ళకి కష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళు వచ్చి నేరుగా తనకు చెప్పుకొని నాతో చేయించుకుంటారని చెప్పి ఆలోచనతో తన కూడా తీసుకురావడం జరిగింది. అంటే పటాన్చెరు ప్రజలు నిరంతరం ఇద్దరం, నేను లేకున్నా తన ఇంటికాడ ఉండి మంచి చెడు ఏదైనా ఉంటే కూడా మాట్లాడుతుంది, సాల్వ్ చేస్తుంది, పంపిస్తుంది. ఈ విధంగా మేము ఇద్దరం ఈ పటాన్చెరులో ఇన్ని సంవత్సరాల సంది కూడా రాజకీయం చేస్తా ఉన్నాం. అంటే పటాన్చెరు ప్రజలను మీరు కడుపులో పెట్టుకున్నా కూడా పటాన్చెరు ప్రజలు మిమ్మల్ని కడుపులో పెట్టుకోలేరు, అంతేనా అన్న? నాకు ఎన్ని రోజుల టికెట్ వచ్చిందన్నా? ఎంతన్నా 11 రోజులు ఉంది. లాస్ట్ నామినేషన్ రోజు నాకు బీఫామ్, అది కూడా కింద మీద అయింది. నా పేరు, నా కార్యకర్తలు, ప్రజలు 1,00,000 ఓట్లు ఉట్టిగానే వచ్చినాయా? 1,00,000 ఓట్లు గాలికి వస్తాయా? 1,00,000 ఓట్లు నాకు టైం లేకున్నా, నేను తిరగలేకున్నా, నాతో ఉన్నాడు సత్సంబంధంతోనే కదా, నా క్యారెక్టర్తోనే కదా 1,00,000 ఓట్లు వేసిరన్నా. నేను పెద్ద గొప్పల మెజార్టీలతో ఆయన గెలిచినోడేం కాదన్న. ప్రజలు ఆధార ఉన్నటువంటి నాయకుడిని నేను. ప్రజలు నన్ను ఉపయోగించి 30,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకుంటే నాకు టికెట్ లేట్ వచ్చి ఇవన్నీ కారణాలు వచ్చి ఒక వర్గం నాతోని పార్టీకి కొంచెం దూరం అయినప్పటికీ కూడా 1,00,000 ఓట్లు తెచ్చారు కార్యకర్తలు, ప్రజలు. నేను తిరగకున్నా. ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ అన్న, 4.5 లక్షల కాన్స్టిట్యున్సీ, 4 మండలాలు ఉన్నాయి, 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ పడిది, ఇది ఒక మినీ ఇండియా. ఇలా 29 రాష్ట్రాల ప్రజలు ఉంటారు. అందరినీ కూడా ఒప్పించి మెప్పించి ఒక క్యారెక్టర్గా నేను తిరగకున్నా, సినిమా వచ్చినా రాకున్నా నాకు 1,00,000 ఓట్లు వేసినంటే ఆశామాషా. కానీ మీరు చిన్న విషయం, చిన్న లాజిక్ జిమ్మిక్కులు ఉంటాయి కాబట్టి రాజకీయాలలో ఒక నీలమదన్ ఒక్కరిని కాంప్రమైజ్ చేస్తే మీరు బయటపడుతుండే కదా. మరి చేసిరా, ప్రయత్నం చేసిరా? అంటే అది టైమే లేదు కదన్నా. నేను లాస్ట్ రోజు నామినేషన్ నేను వచ్చి కలినే, నాకు వచ్చి అనౌన్స్ అయిపోయే కలినే ఆయన కడవ మార్చేసి ఆల్రెడీ వేసేసిండు కదా.
టికెట్ తీసేసుకుండు కదా, అక్కడ వచ్చి ప్రకటించేసుకున్నాడు కదా. ఉమ్. ఇంకా దానికి ఏం చెప్తాం, చెప్పినా కానీ ఇక ఇప్పుడు కొన్ని పరిస్థితులలో కొన్ని ఇప్పుడు అంటారు కదా, ఇక కొన్ని పరిస్థితులలో వాళ్ళు కూడా నేను ఎట్లా నా సత్తా చూపించుకోవాలనో ఇంకోటో ఉంటుంది కదా, వాళ్ళ కార్యకర్తల ఒపీనియన్స్ ఇంకోటి ఉంటుంది కదన్నా. కాటా శ్రీనివాస్ గౌడ్ దామోదర్ రాజనరసింహ వర్గం అని అంటే ఏమంటారన్న మీరు? అయిన వర్గమే క్లియర్గా, దాంట్లో తప్పేముంది. కానీ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండే అంత వర్గం అంటే ఇప్పుడు నా జిల్లాలో ఆయన ముందటి నుంచి కూడా జిల్లాలో ఆయన నాయకుడు, జిల్లాలో నాయకుడు ఆయన వెంబడే మేమందరం నడిచిన వాళ్ళము. ఆయన కూడా ఉన్నాం కదా ఈరోజు కూడా. ఇప్పటికి కూడా అట్లే ఉంటారా? వర్గం అనేమో జిల్లాలో ఆయన పెద్దదికి అయినే కదా మాకు, మళ్ళీ పెద్దదికి అయినా అన్నప్పుడు మళ్ళీ ఆయన కూడా ఉంటాం కదా. రైట్. మీకు పోయిన టికెట్ రావడానికి కారణం ఎవరు? అయినా నా కార్యకర్తలు ఫస్ట్ రోడ్ ఎక్కిర్రు. నా కార్యకర్తలు మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో, పొటెన్షియల్ అంటే ఏందో కార్యకర్తలు అందరూ రోడ్ ఎక్కి లొల్లి పెట్టిర్రు, గాంధీ భవన్ పోయిర్రు, వాస్తవాలు ఏందో మరొకసారి రివ్యూ చేయమన్నారు. ఇంకా ఆయన మాకున్నాడు కాబట్టి ఆయన ఇంకా సపోర్ట్ ఉండి అవుట్గా ఆయన కూడా కొట్లాడిండు. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఆ రోజు టికెట్ రాకుండా చేసింది కారకులు రేవంత్ రెడ్డి అని అంటే ఏమంటారు? నేను ఇది ఒకటే చెప్తున్నా, కొన్ని ఈక్వేషన్స్ వల్ల అని చెప్తా ఉన్నా. ఇది ఎవరో రేవంత్ అన్ననో లేకపోతే ఇంకొకరో కాదు ఇలా ఒక పార్టీ స్టాండ్ ఏమైంది ఆ రోజు? మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా ఇవ్వలేదు. మొత్తం ఆ రోజు సభలు నడుస్తున్నాయి, ర్యాలీలు నడుస్తున్నాయి. ముదిరాజ్ కమ్యూనిటీ అనేది ఆ కమ్యూనిటీ అనేది మొత్తం పటాన్ చెరువులో ఉన్నటువంటి నిలమదికి ఎందుకు చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. వాస్తవానికి ఆ రోజు నిజంగా వాస్తవానికి బాగా ర్యాలీలు దీంట్లో పాల్గొనడం, బాగా ప్రెస్ బిస్సు మాట్లాడడం చేయడం, వాళ్ళ కమ్యూనిటీ పరంగా నిలబడడం, ఇవన్నీ కూడా ఆయన పటాన్ చెరువు సంబంధించినటువంటి వ్యక్తి అయిపోయింది కాబట్టి మొత్తం ఆ కమ్యూనిటీకి ఇస్తే కొంచెం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్కరు కూడా వదులుకోవద్దు మనం గెలవడానికి, రేపు అధికారం రావడానికి అని చెప్పి ఆలోచనతో తీసుకున్నటువంటి కమిటీలో తీసుకున్న నిర్ణయంతో జరిగింది తప్ప ఎవరో అంచివేయాలనే ఆలోచన కాదు. రైట్. మూడవసారి ఒకవేళ మళ్ళా మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ ఇస్తుందని భావిస్తారు? 100% ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాకు ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నేనే రేపు. అంతేనా? ఇస్తే గెలుస్తారా? 100% గెలుస్తా అని చెప్తున్నా నేను. ఎందుకంటే నేను చెప్తున్నా, మొన్న ఎంపీ ఎలక్షన్స్ 20,000 ఓట్లు తీసేపించిన నేను. మొన్న ఈ దొంగోట్లు 20,000 ఓట్లు తీసారు. కేవలం మైపాల్ రెడ్డి ఏ బలవంతుడో రేపు ప్రజల ఆధారంలో ఏం కాదన్నో, కేవలం దొంగోట్లతోని ఆధారం లేదు. ఎవరు కూడా 3 సార్లు గెలవరన్నా. నేనేం చెప్తున్నా అదే కదా. ఇప్పుడు పరిస్థితులు బట్టి చెప్తే ఏంటంటే అది ఏదో నా ఈర్ష్యతోనో ఇంకో దాంతో చెప్పిన అంటారు. కానీ ఇక్కడ వాస్తవాలు ఏంది? 30,000 దొంగేట్లు ఉన్నాయని చెప్పి నేను ప్రూఫ్లతో సహా ఎలక్షన్ కమిషనర్ కూడా ఇస్తే కూడా, ఆ రోజు ఉన్నటువంటి అధికారులకు ఇస్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు ప్రభుత్వం వాళ్ళది ఉన్నది దగ్గర ఉండి రాపించుకురు, చేపించుకురు, కొట్టించుకున్నారు. మళ్ళీ నేనేం చేయాలి? ఆ రోజు పరిస్థితి నాకు అది ఉంది. నేను ఆన్ రికార్డు ఈ రోజు కూడా నా దగ్గర కంప్లైంట్ అట్లే ఉన్నాయి. నేను ఈ రోజు చెప్తలే, ఎలక్షన్లు అయిపోయినా గెలిచినాక చెప్తలే, గెలవక ముందే ఎలక్షన్లలోనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రూఫ్లతో సహా. ఇంకో దొంగోట్లు ఉన్నాయి, డబల్ ఉన్నాయి, ఇవన్నీ మొత్తం ఆయన రాపించినాయి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు తీపించినా మొన్న ఎంపీ ఎలక్షన్కి 20,000 ఓట్లు తీపించిన. ఇప్పుడు ఇంకా రేపు ఉన్నాయి, ఇంకా తీపియాలి, ఇంకో 10-15,000 ఉన్నాయి, అవన్నీ తీపియాలి. ఇప్పుడు నేను వితౌట్ ప్రూఫ్ తోనో దేనితోనో మాట్లాడతలేదన్నా, ప్రూఫ్ తోనే మాట్లాడతా. అది గెలిచినాక మాట్లాడతలేదు, గెలవక ముందే కంప్లైంట్ ఇచ్చింది నేను. ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పదలుచుకుంది ఏందన్నా, మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండాలన్నా మీరు బయటకు పంపిస్తారా? తెలుసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, అంటే మీరు పొమ్మని లేక పొగబెడుతున్నట్టే ఉన్నది కదా. పొమ్మని లేక పొగబెట్టే పరిస్థితి ఎవరేం చేయట్లేరు. ఆయన ఒక పెద్దరింగా వివరించమని చెప్తా ఉన్నా ఈ రోజు కూడా నేను. నువ్వు ఉంటే ఇటువైపు ఉంటావు తెలుసుకో. ఒకటి, 2 పడవల మీద ప్రయాణం చేయకు. నిజంగా ఉంటే ఇటువైపు ఉంటే ఈ కండ వేసుకో. నువ్వు కండ వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎంబడేసుకొని తిరుగు. రేపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బతికి అని చెప్తున్నాను. కండ వేసుకోవట్లేడా అన్న? వేసి తీసి మీరే చూసిరు కదా, మీడియా వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నాడు? ముఖ్యమంత్రి గారు కూడా టీపీసీసీగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఏం కండవాళ్ళు వేసుకోలే. కండవాది ఎందుకు అంత ఫోకస్ చేస్తున్నారు మీరు అని అంటే, కాంగ్రెస్ పార్టీ కండ వేసే కూడా సరే అన్న, రోజు వేసుకొని తిరగాలని అనట్లేదు కదా నేను. సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ వేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు వేసుకోరా. ఏ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడతాను, ఏ కార్యకర్తతో మీటింగ్ పెట్టావు, ఏ కార్యకర్తను పిలిపించి మీటింగ్ పెట్టినావు, ఏ కార్యకర్తను నువ్వు కనీసం సమన్వయం చేసినావు? పోనిస్తారా? ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచిరు అనుకోండి, కాటా శ్రీనివాస్ గౌడ్ కాదని చెప్పేసి ఆయన కాడికి పోయేటట్టుందా? పిలవాలన్నా, కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా పిలవాలి. నువ్వు నా పార్టీలోకి వచ్చినప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పిలవాలి. రేపు పొద్దుగా స్థానిక సమస్యలు ఉన్నాయి, రేపు పొద్దుగా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా ఏదున్నా నికాసమైన కార్యకర్తను రేపు కాపాడుకోవాలి, రేపు గెలిపించుకోవాలి మనము. వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల జెండా మోసారు అనేది ఆలోచన చేసి ఆయన పెద్దరికం నిలబెట్టుకొని పిలిచి అందరిని పిలిచి సమన్వయం మాట్లాడాలి. రైట్. రేపటి నుంచి చాలా కూడా కుస్తీ పడలు పడతాడు ఈయన. రైట్. ఈ కుస్తీలు అవన్నీ బంద్ చేసి కాటా నువ్వు రా, నువ్వు నాకు తమ్మిన లెక్క అన్నం లెక్క అని చెప్పేసి మిమ్మల్ని హక్కున చేర్చుకుంటే మీరు కలిసి పనిచేస్తారా?
అదే రేపు నా కమిటీ వచ్చినాక నా నిర్ణయం జరిగిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, నేనేం చెప్తా, నా కార్యకర్తలు ఏం చెప్తారు చెప్పిన తర్వాత ఏం స్టాండ్ తీసుకుంటారో దాని తర్వాత మాట్లాడతారు. కమిటీలనే ఇది ఎప్పుడు చెప్తారు. ఉండాలన్న బుద్ధి, నువ్వు పార్టీలో జాయిన్ కాకముందు పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు నీకు ఆ బుద్ధి ఉండాలి. వచ్చి కలిసేది ఉండే అంటారు. అవును, మళ్ళీ పార్టీ నాది కదా, పార్టీ నాది కదన్నా. మళ్ళీ నా పార్టీలకు నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గర నేను వస్తాను, నా దగ్గర నువ్వు వస్తావా? నీ కలుపుకపోవాలని ఆలోచన ఉంటే నువ్వు లేదు, ఇక్కడ ఈ పార్టీలో ఉందామని ఆలోచన ఉంటే నీకు, ఈ పార్టీలో ఆలోచన నీకు ఉందామని ఉంటే నువ్వు కలుపుకపోతావు, వస్తావు, మాట్లాడతావు, కార్యకర్తలను కూడా కలుపుకపోతావు, ఏ మండలం పోయినా మండలం ప్రెసిడెంట్ చెప్పుకుంటావు, ఆ బ్లాక్ ప్రెసిడెంట్ చెప్పుకుంటావు, అక్కడ ఉన్నటువంటి గ్రామాధ్యక్షులకు చెప్పుకుంటావు, అందరికి చెప్పాలి. ఈ బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఏ ప్రోగ్రామ్ పోయినా బీఆర్ఎస్ వాళ్ళకి ఇంటిమేషన్ చేసుకుంటా, వాళ్ళని కార్లు ఎక్కించుకొని వాళ్ళతో వీళ్ళ మీద దాడి చేయించుకుంటా, అమ్మ నా బూతులు తిట్టించుకుంటా, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకొని వారింటాలని పోయి భోజనాలు తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, ఆడ కాంగ్రెస్ పార్టీని అవమానిస్తామంటే ఎవడు చూసుకుంటా కూర్చుంటా ఊకోడు. రైట్, ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకోరు అంటే ఏం చెప్తారన్నా? పటాన్చేరు కాంగ్రెస్ అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలకి రేపు అండగా నిలబడతా. మంచి అయినా చెడ్డ అయినా కార్యకర్తలకు బాధ్యత నేనే. ఒకవేళ కార్యకర్త తప్పు చేసినా వాళ్ళని మందలిస్తా, క్రమశిక్షణ నేర్పిస్తా, మళ్ళీ వాళ్ళని కాపాడతా. రేపు స్థానిక సంస్థల నికాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గురించి ఖచ్చితంగా బీఫామ్ ఇప్పించి వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా నాది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే పటాన్ చెరువు కాంగ్రెస్ అని అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే పటాన్ చెరువు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నాడు. క్లియర్గా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా తను నిలబడతానంటా ఉన్నాడు. రైట్, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.